హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1566కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి వస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అలాగే జీరో 40 ఈ రెండు మొబైల్స్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయినమాట. ఇందులో మనం జీరో ఫ్లిప్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఫోల్డబుల్ మొబైల్. సో ఫ్లిప్ అయితే మొబైల్ వస్తుంది. ఇందులో ప్రాసెసర్ ఏంటో తెలియదు కానీ 4590 mAh బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఈ మొబైల్ నేను అనుకోవడం 30 నుంచి 35 వేల రూపాయల మధ్యలో అయితే ఇన్ఫినిక్స్ ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో F27 5G ఈ మొబైల్ని మనకి నెక్స్ట్ వీక్ అయితే ఒప్పో లాంచ్ చేయబోతుంది. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ బయటకు వచ్చిందనమాట. సో ఇందులో మనకు 2 స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. 8GB 256GB వేరియంట్ 24,999 రూపాయలు, 8GB 128GB వేరియంట్ 22,999 రూపాయలకి తీసుకురాబోతున్నారంట. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్ మనకి 12,000 13,000 రూపాయలు కూడా వస్తున్నాయి. బట్ వీళ్ళు వచ్చేసరికి 23,000 రూపాయలు అయితే మొబైల్ తీసుకొచ్చి అమ్మేసుకుందాం అని చెప్పి పన్నాగాలు పందుతున్నారు. సో చూద్దాం వీళ్ళ పన్నాగాలు ఎంతవరకు పారుతాయి అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో ఫస్ట్ టైం మన ఇండియాలోకి తీసుకురాబోతున్న ప్యాడ్ అనమాట. ఆల్రెడీ గ్లోబల్గా అయితే ఈ ప్యాడ్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ప్యాడ్కి సంబంధించిన డేట్ అయితే కన్ఫర్మ్ చేశారన్నమాట. 23వ తారీఖున ఈ ప్యాడ్ని అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్తో అయితే ఈ ప్యాడ్ రాబోతుంది. యాక్చువల్గా తెలిసిందే మనకి రెడ్మీ ప్యాడ్ ప్రో 5G ఉంది కదా, అదే ప్యాడ్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకోలో తీసుకురాబోతున్నారు. ఆ ప్యాడ్ ప్రైస్ మనకి 23,000 ఎంతో ఉన్నట్టుంది. ఈ ప్యాడ్ని నేను అనుకోవడం అంతే అండర్ 20,000లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షావమీ నుంచి ఫస్ట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 4 ప్రాసెసర్తో మొబైల్ మేమే తీసుకొస్తున్నాం అని చెప్పేసి అయితే షావమీ కన్ఫర్మ్ చేసింది. షావమీ వాళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్ ఉన్నాయి కదా, సో అందుట్లో అయితే ఈ ప్రాసెసర్ మనకు చూడడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు 14 అయిందిగా, 15లో అయితే ఈ ప్రాసెసర్ మనం చూడగలము. అయితే ఈ ప్రాసెసర్ మనకి మామూలుగా ఒకప్పుడు అంటే ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని డిసెంబర్లో లాంచ్ చేసేవాళ్ళు. అప్పుడే తెస్తే మొబైల్స్ తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత దాన్ని నవంబర్ దాకా తీసుకొచ్చేసారు. ఇప్పుడు చూస్తే అక్టోబర్ నెలలోనే ఈ ప్రాసెసర్తో షావమీ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట. ఫస్ట్ మొబైల్ మాదే అవుతుంది వరల్డ్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సేమ్ టైం మనకి వివో, ఒప్పో కూడా వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ప్రాసెసర్తో ఫస్ట్ మేమే మొబైల్స్ తీసుకొస్తాం, అంటే బిఫోర్ అక్టోబర్లోనే తీసుకొచ్చేస్తాం అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయి కదా, వివో X200 అండ్ 200 Pro, అలాగే ఒప్పో Find X8 అండ్ 8 Pro. ఈ మొబైల్స్లో మనం ఈ మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ప్రాసెసర్ అయితే చూడబోతున్నామంట. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ మేము తీసుకొస్తున్నాం అని చెప్పేసి పోటీపడి తీసుకొచ్చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ తీసుకురావాల్సిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ని ఈ ఇయరే తీసుకొచ్చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ స్మార్ట్ హోమ్ డివైసెస్ మీద కన్నేసినట్టుగా అయితే తెలుస్తుంది. మార్కెట్లో చూస్తే మనకి LG, శాంసంగ్ ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. స్మార్ట్ హోమ్ అప్లయన్స్ని వాళ్ళైతే ఎక్కువగా లాంచ్ చేస్తుంటారు. సో ఇప్పుడు యాపిల్ మేము కూడా తీసుకురావాలని చెప్పేసి గట్టిగా భావించినట్టుంది. వీళ్ళ దగ్గర కూడా 2-3 ఉన్నట్టున్నాయి, బట్ ఎక్కువగా అయితే లేవు. అయితే ఇప్పుడు ఒక టేబుల్ టాప్ రోబోట్ మీద యాపిల్ వర్క్ చేస్తున్నట్టుగా మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది టేబుల్ టాప్ రోబో అంటే మనకి కింద రోబో ఒకటి ఉంటుంది. సో అది ఎటైనా సరే 360 డిగ్రీలు ఎటైనా సరే అటు ఇటు మూవ్ అవుతుంటుంది. దాని చుట్టూ సెన్సార్స్ ఉంటాయి. దాని మీద ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. ట్యాబ్ కాదు, వీళ్ళ ప్యాడ్ ఉంటుందిగా. సో ఐప్యాడ్ అయితే ఒకటి ఉంటుంది. మేబీ ఐప్యాడ్ దాంతోపాటు అటాచ్ చేసిస్తారో లేకపోతే మన దగ్గర ఉన్న ఐప్యాడ్ని అటాచ్ చేసుకోవాలో తెలీదు. సో మొత్తానికైతే అలా అయితే ఉండబోతుందంట. ఇది మనకి సెక్యూరిటీ మానిటరింగ్, వీడియో కాన్ఫరెన్స్, అలాగే స్మార్ట్ హోమ్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వీటిని కంట్రోల్ చేయడం కోసం ఇది యూజ్ అవుతుందట. అట్ ద సేమ్ టైం మనకి ట్యాబ్లెట్లో అంటే ఐప్యాడ్లో చేసే పనులన్నీ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దాని ద్వారా అయితే ఇది వర్క్ చేస్తుందని చెప్తున్నారు. సో 2026 కానీ 27లో కానీ యాపిల్ తీసుకొస్తుంది. $1,000 దగ్గర ఉంటుంది అంటున్నారు. దాదాపుగా 85,000 రూపాయలేమో ఉండబోతుంది. అయితే మొత్తానికి ఇవి రూమర్స్. సో వస్తుందా లేదా అనేది అయితే చూడాలి. యాపిల్ ఇలాగే ఇంతకుముందు కొన్ని వర్క్స్ స్టార్ట్ చేసి దాన్ని షట్ డౌన్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంటుంది కదా, సో అందుట్లో ఇప్పుడు AI ఓవర్వ్యూస్ని అయితే తీసుకొచ్చింది. యాక్చువల్గా దీన్ని 2 నెలల క్రితం ఏమో యూఎస్లో అక్కడైతే దీన్ని ట్రయల్ చేసింది అనమాట. సో ఇప్పుడు మనకి దీన్ని 6 కంట్రీస్కి అయితే తీసుకొచ్చింది. UK, ఇండియా, జపాన్, ఇండోనేషియా, మెక్సికో, బ్రెజిల్ ఈ కంట్రీస్ అయితే ఉన్నాయి. ఇందులో మన ఇండియా కూడా అయితే ఉంది. ఏంటి ఇది ఓవర్వ్యూ అంటే ఏం చేస్తుంది అంటే, యాక్చువల్గా మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసామనుకోండి, దాని రిజల్ట్స్ అనేవి మనకి వెబ్సైట్లో అయితే వస్తాయి. మనకు కావాల్సిన వెబ్సైట్ని మనం అందులో సెర్చ్ చేసుకొని మనకు ఆర్టికల్స్ అయితే చదువుతూ ఉంటాము. సో అలా కాకుండా మీకు ఏం కావాలనేది క్లియర్గా దాన్ని అడిగేశారనుకోండి పూర్తిగా, అంటే చాట్ జీపీటీని అడుగుతాము క్వశ్చన్స్, అలాగే అడిగేశారంటే అన్ని వెబ్సైట్లోంచి
కొన్ని తీసుకొని సో ఇదే మనకి సజెషన్గా ఆర్టికల్ ఇచ్చేస్తుంది అనమాట. అలాగే మీకు కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంది ఇది, కొన్ని వెబ్సైట్లని, అలాగే రాబోయే రోజుల్లో కొన్ని వీడియోస్ని కూడా అయితే సజెస్ట్ చేస్తుంది అని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దీన్ని ఇప్పుడు వీళ్ళు మన ఇండియా కూడా రోల్అవుట్ చేశారు. అయితే అందరికీ ఎనేబుల్లో రాలేదు, మీరు కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఏ ఓవర్ వ్యూస్ అని చెప్పేసి మనం కొట్టేమనుకోండి, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ ల్యాబ్ కనిపిస్తుంది, గూగుల్ ల్యాబ్లోకి వెళ్ళి ఆన్ చేసుకుంటే మీకు ఇదైతే వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఇంకా చాట్ జీపీటీ లాంటిదే అని చెప్పుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్లో వీళ్ళు యాడ్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 14 Pro డిజైన్ అయితే ఇప్పుడు లీక్ అయింది. సో రేర్ సైడ్ మనకి చూస్తుంటే సెంటర్లో స్క్వేర్గా కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది అనమాట. ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ కెమెరా సెటప్ చూస్తుంటే వివో అండ్ ఐక్యూ తీసుకొస్తున్నాయి కదా ఈ మధ్యకాలంలో, అటువంటి కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. 1.5K రెజల్యూషన్తో డిస్ప్లే, అలాగే స్నాప్డ్రాగన్ 7S Generation 3 ప్రాసెసర్తో మనకి నెక్స్ట్ మంత్ చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. గ్లోబల్గా చూస్తే అందులో మన ఇండియాతో కలిపి నవంబర్ నెలలో అయితే ఈ మొబైల్స్ని లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో స్పార్క్ గో 1. సో ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఇది ఒక 4G మొబైల్. సో రేర్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు కనిపిస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ లాగా ఉంది, బట్ ఒక కెమెరానే ఉంటుంది అనుకుంటా. సో ఇది మనకి $100 అయితే ఉండబోతుందంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 8400 అలాగైతే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో యూనిసాక్ T615 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. HD+ డిస్ప్లేతో వస్తుంది. 64GB 128GB స్టోరేజ్ వేరియంట్, అలాగే ఆండ్రాయిడ్ 14 Go ఎడిషన్తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మన ఇండియాలోకి వచ్చేసరికి నేను అనుకోవడం 7,000 నుంచి 8,000 రూపాయల మధ్యలోనే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ వస్తే మళ్ళీ మనకి టెక్నో నుంచే టెక్నో ప్యాడ్ డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. నిన్న కాక మొన్న మనకి ఇన్ఫినిక్స్ కూడా వాళ్ళ ప్యాడ్ని అయితే అనౌన్స్ చేసింది. వాళ్ళ ఫస్ట్ ప్యాడ్ అనమాట అది. ఇది కూడా ఇప్పుడు టెక్నో నుంచి రాబోతున్న ఫస్ట్ ప్యాడ్. ఇది మనకి 10.1 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుందంట. మరీ HD+, ఇది కూడా 10 ఇంచెస్ ఇది. ఇక ఆండ్రాయిడ్ 14 MediaTek Helio G80 ప్రాసెసర్తో రాబోతుందంట. 4GB ర్యామ్, 128GB 256GB స్టోరేజ్, అలాగే రేర్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. నేను అనుకోవడం ఒక 10,000లో అలాగా ఈ ప్యాడ్ని ఏమైనా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారనుకుంటున్నాను. ఇది ఒక 4G ప్రాసెసర్, అలాగే స్పెసిఫికేషన్ బేస్ చేసి చూసుకుంటే అంతే ఉండాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఓలా రోడ్ స్టార్ సిరీస్ ఈవీ వెహికల్స్ని అయితే మొత్తానికి లాంచ్ చేసేసింది. వీళ్ళు ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా ఊరిస్తున్నారు వీటిని. సో ఇవి ఒక స్పోర్ట్స్ బైక్ లాగా అయితే ఉంటాయి. సో మొత్తం ఇవి 3 వేరియంట్స్లో వస్తాయి. వేటికి అవి మళ్ళీ బ్యాటరీ కెపాసిటీ అయితే మారిపోతుంటాయి. సో స్టార్టింగ్ వచ్చేసరికి మీకు రోడ్ స్టార్ ఎక్స్, దీని ప్రైస్ వచ్చేసరికి 74,999 నుంచి 99,999 రూపాయలకి ముగుస్తుంది అనమాట. ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైజెస్. సో ఇది మనకి 2 kWh, 3 kWh, 4 kWhతో వస్తాయి. ఇంకోటి రోడ్ స్టార్, దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 1,04,999 రూపాయల నుంచి 1,39,999 రూపాయల దగ్గర అయితే ముగుస్తుంది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ వచ్చేసరికి రోడ్ స్టార్ ప్రో. ఇది మనకి స్టార్టింగే 2 లక్షల రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2,50,000 రూపాయల దగ్గర ముగుస్తుంది అనమాట. ఇందులో 8 kWh, 16 kWh బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తుంది. ఇది చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 194 కిలోమీటర్స్ మనకి టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. సింగిల్ టైం ఛార్జ్ చేస్తే 579 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఏది మనకి ఇందులో 16 kWh నేను చెప్పింది అదైతే ఆ రేంజ్లో ఇస్తుంది అనమాట ప్రో వేరియంట్ వచ్చేసరికి. అయినా మనం దగ్గర 579 అంటే 580 కిలోమీటర్లు మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్తో అక్కడ దాకా, అది కూడా ఓలా వెహికల్తో వెళ్ళామంటే ఖచ్చితంగా 150 కిలోమీటర్ల దగ్గరే బర్న్ అయిపోద్ది, బైక్ బర్న్ అయిపోద్ది. అలా ఉంటుంది అనమాట వీళ్ళది. ఎందుకంటే రీసెంట్గా బోల్డ్ చూసాము. అయితే రోడ్ స్టార్ అండ్ రోడ్ స్టార్ ఎక్స్ వీటిని నెక్స్ట్ ఇయర్ జనవరి నెల డెలివరీ ఇవ్వాలని చూస్తున్నారంట. ప్రీ బుకింగ్ ఆర్డర్లు నాకు తెలిసి త్వరలో అయితే స్టార్ట్ చేస్తారు. ప్రో వేరియంట్ని మాత్రం నెక్స్ట్ ఇయర్ దివాళీ టయానికల్లా డెలివరీకి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళ టార్గెట్ పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి మన దగ్గర ప్రీ బుకింగ్లు అని చెప్పేసి అడ్వాన్స్లు నొక్కేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ మొబైల్స్లో ఒక వర్నబిలిటీని అయితే, అంటే సెక్యూరిటీ వర్నబిలిటీని అయితే కనుగొన్నట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా 2017 నుంచి గూగుల్ పిక్సెల్స్ మొబైల్స్ ఏవైతే తీసుకొస్తుందో అందుట్లో మనకి షోకేస్ అనే ఒక ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. అంటే మనకి ఆండ్రాయిడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అందుట్లో అయితే బిల్టిన్ ఉంటుందంట. సో అది గూగులే తీసుకొస్తుంది. దేనికోసం తీసుకొస్తుంది అంటే డెమో కోసం. సో షాప్స్ వాళ్ళు షోకేస్ పెట్టుకోవడం కోసం, డెమో చూపించడం కోసం. సో వీళ్ళు దీన్ని అయితే అందులో ఇంక్లూడ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఇందులో ఒక వర్నబిలిటీ ఉందని చెప్పేసి iVerify అయితే కన్ఫర్మ్ చేసి గూగుల్కి అయితే రిపోర్ట్ చేసింది. గూగుల్ అక్కడ నుంచి ఇప్పటి వరకు దానికి స్పందించలేదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే రిమోట్లీ మనకి మొబైల్ ఫోన్స్ మీద అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. అంటే హార్మ్ఫుల్ కోడ్స్ని మనం ఇందులో ఇంజెక్ట్ చేయొచ్చు దీనివల్ల. అలాగే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అయితే జరగవచ్చు అంటున్నారు. స్పైవేర్ను కూడా రన్ చేయొచ్చు అని చెప్పేసి iVerify అయితే చెప్తుంది. అయితే ఇప్పుడు వరకు ఇదైతే ప్రూవ్ అవ్వలేదు, ఇవన్నీ జరిగినట్టుగా ప్రూవ్ అవ్వలేదు. కాకపోతే ఈ వర్నబిలిటీ ఉన్నట్టుగా అయితే గూగుల్ కూడా నిర్ధారించింది. సో అందువల్ల ఈ షోకేస్ అనే యాప్ని
రాబోయే అప్డేట్ ద్వారా సో అన్ని మొబైల్స్ నుండి తీసేద్దాం అని చెప్పేసి అయితే వీళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే రెడ్మీ A3X మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. 6.7 ఇంచెస్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్తో వస్తుంది. యూనిసాక్ T603 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్, రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 14తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 3GB 64GB వేరియంట్ ₹6,999 ప్రైస్ పెడితే 4GB 128GB వేరియంట్ ₹7,999 ప్రైస్ అయితే పెట్టారు. ఇది ఒక 4G మొబైల్ అనమాట, బేసిక్ యూజెస్కి ఉపయోగపడుతుంది. ఇక అలాగే గూగుల్ పిక్సెల్ 9 Pro అండ్ 9 Pro XL ఈ రెండు మొబైల్స్ని, అంటే ఈ రెండు మొబైల్స్ కాదు వీటితో పాటు మరికొన్ని మొబైల్స్ని రీసెంట్గానే గూగుల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇందులో అయితే కొన్ని కంట్రీలో వచ్చేసరికి OLED డిస్ప్లేని యూజ్ చేశారు, మరి కొన్ని కంట్రీస్కి LTPO స్క్రీన్స్ని అయితే తీసుకొచ్చారు. మన ఇండియాలో తీసుకొచ్చే మొబైల్స్లో LTPO స్క్రీన్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది డిస్ప్లే. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. కాకపోతే ఇందులో మనకి Wi-Fi 7 అయితే సపోర్ట్ ఉండదు, Wi-Fi 6 ఉంటుంది. సో OLED స్క్రీన్స్ ఇచ్చే వాటికి Wi-Fi 7 అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. పోనీలేండి, Wi-Fi 7 మన ఇండియాలో పెద్దగా వాడేది అయితే ఏం లేదు, కానీ LTPO స్క్రీన్ ఇవ్వడం వల్ల మనకి బ్యాటరీ అనేది కన్జంప్షన్ తగ్గిద్ది అనమాట. మెయిన్లీ చూసుకుంటే మన ఇండియాలో కొంచెం వేడి ఎక్కువగానే ఉంటుంది, ఆ వేడికి ఈ మాత్రం ఉండాల్సిందే అండి. ఇక నెక్స్ట్ చూస్తే మోటో G45 5G ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఆగస్ట్ 21వ తారీఖు ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ 6S జనరేషన్ 3 ఈ ప్రాసెసర్తో రేసెట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. మైబీ నేను అనుకోవడం అండర్ 12Kలో ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో తీసుకొస్తారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.